welcome back to our channel Hema Maths Academy. Now we are going to discuss about functions. Actually ఏంటంటే మ్యాథమెటిక్స్ 1 year గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. టుడే క్లాస్ వచ్చేసి ఫస్ట్ చాప్టర్ వచ్చేసి ఫంక్షన్స్ రావాలంటే ఫంక్షన్స్ కి రిలేటెడ్ సబ్ టాపిక్స్ ఏమున్నాయి, మీరు బిఫోర్ 10th క్లాస్లో ఏం నేర్చుకున్నారు దానికి రిలేటెడ్ మొత్తం ఉంటుంది నాన్న, ఇందులో నేర్చుకుందాం డెప్త్గా. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫంక్షన్ రావాలంటే మనకి దాంట్లో సబ్ టాపిక్స్ ఉన్నాయి. ఏంటన్నా అవి? సెట్స్ ఒకటి, ఆర్డర్, పేర్ ఒకటి, కార్టీషియన్ ప్రోడక్ట్, తర్వాత రిలేషన్, ఫంక్షన్. అంటే ఈ ఫంక్షన్కి బిఫోర్ 4 డెఫినేషన్స్ సబ్ టాపిక్స్ అవి నేర్చుకోవాలి మనం. వాటి నుండే మనం ఈ ఫంక్షన్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా? ఇది ఎలా నేర్చుకోవాలి, వాటి డెఫినేషన్ ఏంటి, విత్ ఎగ్జాంపుల్స్ ఏంటి, దానికి క్లియర్ కట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా నా వీడియో మిస్ అవ్వకుండా చూడండి. ఓకేనా? చూడండి అన్న, మనం ఈ 4 సబ్ టాపిక్స్ నేర్చుకోవాలని అనుకున్నాం కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటన్నా ఇక్కడ సెట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ సెట్ అంటే ఏంటంటే ఏ సెట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ కలెక్షన్ ఆఫ్ డిస్టింక్ట్, ఓకేనా, వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్ ఆర్ ఎలిమెంట్స్ ఫార్మింగ్ ఏ గ్రూప్ ఈజ్ కాల్డ్ ఏ సెట్ అంటున్నాం. సెట్ అంటే ఏమవ్వాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ రూమ్ ఉందనుకో, క్లాస్ రూమ్లో ఉన్న స్టూడెంట్స్ అందరిని ఏమంటాం? ఒక క్లాస్ రూమ్ అని అంటాం. అంటే ఒక సెక్షన్ అనేది ఫామ్ అవుతుంది. ఆ సెక్షన్లో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 60 ఉండొచ్చు, 40 ఉండొచ్చు, 30 ఉండొచ్చు. ఓకేనా? దీన్ని ఏమంటామంటే ఒక సెట్, ఒక యూనిట్. ఓకేనా? ఒక యూనిట్ అని అంటాం. లేదు అంటే కొన్ని ఆబ్జెక్ట్స్, ఏవైనా థింగ్స్ కానీ లేకపోతే ఎలిమెంట్స్ కానీ, వాటిని ఏమంటామంటే ఒక సెట్గా ఫామ్ అవుతుంది అనమాట. ఒక సెట్ అంటాం దాన్ని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే సెట్ తీసుకుంటున్నా. ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు, ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4. ఓకేనా? ఈ 4 అనేటి ఏంటి? ఒక సెట్. ఆ సెట్ అంటే ఏంటి? ఏ అనే సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి మనకి? 1 2 3 4. ఓకేనా? 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. దీన్ని ఏమంటున్నామంటే ఒక సెట్గా కన్వర్ట్ చేస్తున్నాం. సెట్ అంటే ఏంటమ్మా? మనకి సబ్జెక్ట్ కానీ ఆబ్జెక్ట్స్ కానీ ఏదన్నా ఎలిమెంట్స్ కానీ లేకపోతే థింగ్స్ కానీ దానికి రిలేటెడ్గా ఒక సెట్గా, ఒక యూనిట్గా ఫామ్ చేయడాన్ని ఏమంటున్నామమ్మా అంటే మనం ఒక సెట్ అని కన్వర్ట్ చేస్తున్నాం. ఓకేనా? సెట్లో ఉండే ఎలిమెంట్స్ ఏంటమ్మా? 1 2 3 4, ఆర్ లేదంటే ఏ ఈక్వల్స్ టు ఏ బి సి డి. ఓకేనా? దిస్ కాల్డ్ యాజ్ ఏ సెట్. ఓకేనా? దీన్ని ఏమంటున్నాం మనం? ఇది ఏ ఈక్వల్స్ టు ఏబిసిడి అనేది ఒక సెట్, అండ్ ఏ ఈక్వల్స్ టు 1 2 3 4 అనేది సెట్, అండ్ బి ఈజ్ ఈక్వల్స్ టు, ఫర్ ఎగ్జాంపుల్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ కామా వై కామా జెడ్ ఈజ్ కాల్డ్ ఏ సెట్. ఓకేనా? దీన్ని కూడా సెట్ అంటున్నాం. అంటే ఎలాంటి దానిని ఒక యూనిట్గా ఫామ్ అవ్వడాన్ని ఏమంటున్నాం అంటే ఒక సెట్గా కన్వర్ట్ చేయడాన్ని ఏమంటున్నాం అంటే మనం సెట్ అంటున్నాం. ఓకేనా? దీన్ని దేనితోనైనా చూపించవచ్చు. ఏ అనే ఎలిమెంట్స్ కానీ, బిలో ఎలిమెంట్స్ కానీ, సిలో ఎలిమెంట్స్ కానీ, ఎక్స్ కావచ్చు, వై కావచ్చు, జెడ్ కావచ్చు, క్లాస్ రూమ్ కావచ్చు, లేదంటే థింగ్స్ అవ్వచ్చు, ఏదైనా. ఓకేనా? దాన్ని ఎలా కన్వర్ట్ చేస్తున్నామంటే సెట్ అని అంటున్నాం. అర్థమైందమ్మా? మళ్ళీ ఒకసారి డెఫినేషన్ చూడండి. ఏ సెట్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ కలెక్షన్ ఆఫ్ డిస్టింక్ట్, అంటే ఇండివిజువల్గా డిస్టింక్ట్ వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్ ఆర్ ఎలిమెంట్స్ ఫార్మింగ్ ఏ గ్రూప్ ఈజ్ కాల్డ్ ఏ సెట్ అంటున్నాం. సెట్లో ఉండే ఎలిమెంట్స్ అన్నిటిని మనం ఒక యూనిట్గా, ఒక ఫంక్షన్గా, లేదంటే ఒక సెట్గా రాయడాన్ని దాన్ని సెట్ అంటున్నాం. ఓకేనా? క్లియర్ అమ్మా? అర్థమైందా? ఓకే, కంప్లీట్ చేసుకున్నాం మనం. సెట్ అనే డెఫినేషన్ కంప్లీట్ అయిపోయింది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఏంటమ్మా? ఆర్డర్ పేర్. సెకండ్ వన్ వచ్చేసి ఆర్డర్ పేర్. దిస్ ఈజ్ కంప్లీటెడ్. ఓకేనా? సెట్ ఆర్ సెట్స్ అంటే నెంబర్ ఆఫ్ సెట్స్ అనమాట. ఓకేనా? ఆర్డర్ పేర్ అనేది దాని డెఫినేషన్ ఏంటమ్మా అంటే, లెట్ ఏ అండ్ బి బి సెట్ ఇఫ్ ఏ బిలాంగ్స్ టు ఏ అండ్ బి బిలాంగ్స్ టు బి, దెన్ ఏ కామా బి ఈజ్ అన్ ఏ ఆర్డర్ పేర్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఏలో ఎలిమెంట్స్ తీసుకుందాం. ఏలో ఎలిమెంట్స్ ఏమనుకుంటున్నామా? 1 2 3, అండ్ బిలో ఎలిమెంట్ వచ్చేసి 4 5. ఓకేనా? ఏలో ఎలిమెంట్స్ 3 నెంబర్స్ ఉన్నాయి, బిలో ఎలిమెంట్స్ 2 నెంబర్స్ ఉన్నాయి. ఓకేనా? ఇక్కడ మనకి ఏం కావాలి? ఆర్డర్ పేర్ అన్నాడు. ఆర్డర్ పేర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమని కన్వర్ట్ చేసుకుంటున్నా అంటే ఏ యూనియన్ బి, అంటే ఈ 2 సెట్స్ని 1 సెట్గా కన్వర్ట్ చేస్తున్నా. ఈ 2 సెట్లు ఉన్నాయి కదమ్మా, ఏ సెట్ అండ్ బి సెట్, ఆ 2 సెట్స్ని కలిపి, యూనియన్ అంటే కలిపి, అంటే ఐ మీన్ యాడ్ చేయడం అంటే మరి ప్లస్ చేయకూడదు నాన్న, కంబైన్డ్ ఫంక్షన్గా రాయడాన్ని ఏమంటున్నామంటే ఏ యూనియన్ బి. ఓకేనా? ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్స్ ఏమవుతుంది నాన్న మనకి? 1 2 3 4 5. దిస్ ఈజ్ ఏ యూనియన్ బి. ఓకేనా? ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నాకు సెట్ అనేది కావాలి. సెట్ అంటే ఆర్డర్ పేర్. సెట్ అనేది వచ్చింది కదా, ఆర్డర్ పేర్ అవ్వాలి. ఆర్డర్ పేర్ అంటే ఏమవ్వాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఏమని కన్వర్ట్ చేసుకోవచ్చు? 1 2
అంటే ఏ యూనియన్ బిలో ఉన్న ఎలిమెంట్స్ నేను ఒక ఆర్డర్ పేర్గా రాసుకుంటున్నా. ఓకేనా, R2, 3 ఓకేనా, 2, 3 అండ్ 4, 5 అంటే 2 నెంబర్స్గా డివైడ్ చేసి రాయడాన్ని, ఇండివిజువల్గా 2 నెంబర్స్గా కన్వర్ట్ చేసి రాయడాన్ని ఏమంటున్నాం మనం, ఆర్డర్ పేర్ అంటున్నాం. ఓకేనా, ఏ యూనియన్ బిలో ఉన్న ఎలిమెంట్స్ని 2 నెంబర్ కంబైన్డ్ నెంబర్స్గా రాయడాన్ని మనం ఆర్డర్ పేర్ అనుకుంటున్నాం. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ఎగ్జాంపుల్ చూడండి అమ్మ. A ఈక్వల్స్ టు ఫర్ ఎగ్జాంపుల్ A అనుకుంటున్నా, A స్మాల్ a. ఓకేనా, B ఈక్వల్స్ టు స్మాల్ b. ఏలో ఎలిమెంట్ ఏంటమ్మా A, బిలో ఎలిమెంట్ వచ్చేసి B. ఇప్పుడు A యూనియన్ B అవ్వాలి నాకు. A యూనియన్ B అంటే ఏమవుతుందమ్మా, A యూనియన్ B ఈజ్ ఈక్వల్స్ టు A, B ఈజ్ కాల్డ్ ఏ ఆర్డర్ పేర్. ఓకేనా, దీన్ని ఏమని అనుకుంటున్నాం మనం, A, B అనే దాన్ని ఆర్డర్ పేర్ అంటున్నాం. ఓకేనా, ఇక్కడ 2 నెంబర్స్గా కన్వర్ట్ చేసి రాయడాన్ని ఆర్డర్ పేర్ అంటున్నాం. ఓకేనా, ఈ 2 నెంబర్స్ ఏంటి అమ్మ, ఫర్ ఎగ్జాంపుల్ A, B. ఏ అనే సెట్లో ఉన్న ఎలిమెంట్ A, B ఉన్న సెట్లో ఎలిమెంట్ B. ఆ రెండింటిని కంబైన్డ్గా రాయడాన్ని ఏమంటున్నాం మనం, ఆర్డర్ పేర్ అంటున్నాం. ఆర్డర్ పేర్ అంటే ఏంటమ్మా, ఇక్కడ A, B. అండ్ ఆల్సో ఇంకో నెంబర్స్ తీసుకుందాం. A ఈక్వల్స్ టు 1 అండ్ B ఈక్వల్స్ టు 2. ఓకేనా, ఇప్పుడు A యూనియన్ B అంటే ఏమవ్వాలన్నా మనకి, A యూనియన్ B ఈజ్ ఈక్వల్స్ టు 1, 2. ఓకేనా, దిస్ ఈజ్ ఆర్డర్ పేర్. ఓకేనామా, ఏమన్నాడు ఇక్కడ, ఏలో ఎలిమెంట్స్ అండ్ బిలో ఎలిమెంట్స్. ఇఫ్ A బిలాంగ్స్ టు A అండ్ B బిలాంగ్స్ టు B, దెన్ A, B ఈజ్ అన్ ఆర్డర్ పేర్. A, B అంటే ఏంటన్నా ఇక్కడ మనకి 1, 2 కావచ్చు, 2, 3 కావచ్చు, 4, 5. అండ్ ఇక్కడ ఏలో ఎలిమెంట్ A అండ్ బిలో ఎలిమెంట్ B. A, Bని ఏమంటున్నాం మనం, ఆర్డర్ పేర్. ఈజ్ కాల్డ్ ఏ ఆర్డర్ పేర్. దీన్ని ఏమంటున్నామమ్మా మనం, ఈజ్ కాల్డ్ ఏ ఆర్డర్ పేర్. ఓకేనా, ఇప్పుడు సెకండ్ డెఫినేషన్ కూడా కంప్లీటెడ్. నెక్స్ట్ చూడండి అన్న, 2 డెఫినేషన్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఒకటి సెట్ అంటే ఏంటన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని కలిపి దాన్ని ఏమంటున్నాం మనం, ఒక సెట్గా ఫామ్ అవుతుంది కాబట్టి దాన్ని ఒక సెట్ అంటున్నాం. ఆర్డర్ పేర్ అంటే 2 సెట్స్గా తీసుకున్న ఎలిమెంట్స్ని 1 సెట్గా కన్వర్ట్ చేయడాన్ని దాన్ని ఏమంటున్నాం మనం, ఆర్డర్ పేర్. నెక్స్ట్ ఏంటన్నా, కార్టీషియన్ ప్రోడక్ట్. కార్టీషియన్ ప్రోడక్ట్ అంటే డెఫినేషన్ ఏంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ A అండ్ B బి 2 సెట్స్. A అనే సెట్ ఉంది, B అనే 2 సెట్స్ తీసుకుంటున్నాం. ఓకేనా, దెన్ A, B సచ్ దట్ A బిలాంగ్స్ టు A, B బిలాంగ్స్ టు B ఈజ్ కాల్డ్ ద కార్టీషియన్ ప్రోడక్ట్ ఆఫ్ A అండ్ B అండ్ ఈజ్ డినోటెడ్ బై. దీన్ని దేంతో డినోట్ చేస్తాం, A క్రాస్ B. ఇంటూ అని చదవకూడదు నాన్న, A క్రాస్ B అని చదవాలి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎగ్జాంపుల్ A అనే ఎలిమెంట్స్ తీసుకుంటున్నా. ఏలో ఎలిమెంట్స్ ఏంటి నాన్న, 1, 2, 3 అనుకుంటున్నా. ఓకేనా, ఏలో ఎలిమెంట్స్ ఏంటమ్మా, 1, 2, 3. అండ్ బిలో ఎలిమెంట్స్ ఏంటమ్మా, B ఈజ్ ఈక్వల్స్ టు 4, 5. ఓకేనా, ఏలో ఎలిమెంట్స్ 3 తీసుకున్నా, బిలో ఎలిమెంట్స్ 4, 5 అనే 2 ఎలిమెంట్స్ తీసుకున్నా. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, కార్టీషియన్ ప్రోడక్ట్. కార్టీషియన్ ప్రోడక్ట్ మీన్స్ A క్రాస్ B. A క్రాస్ B అంటే ఇక్కడ ఇంటూ సింబల్ ఉంది కదని ప్రోడక్ట్ చేయకూడదమ్మా. A క్రాస్ B అంటే దాని రిలేషన్ ఏంటో చెప్తున్నా. ఓకేనా, ఇప్పుడు A క్రాస్ B అనేది ఏంటన్నా మనకి, A క్రాస్ B ఈజ్ ఈక్వల్స్ టు ఈ 2 సెట్స్లో ఉన్న ఎలిమెంట్స్ని, ఈ ఏలో ఎలిమెంట్స్ ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్కి బిలో ఎలిమెంట్కి రిలేషన్గా రాయాలన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఆర్డర్ పేర్ రాసుకున్నాం కదమ్మా మనం, 1, 4. 1 అనే ఎలిమెంట్కి 4తో అండ్ 5తో కంబైన్డ్ ఆర్డర్ పేర్గా రాయాలి. ఓకేనా, అండ్ అలాగే 2 అనే ఎలిమెంట్తో 4, 5 అనే ఆర్డర్ పేర్గా కన్వర్ట్ చేయాలి. అండ్ 3 అనే థర్డ్ ఎలిమెంట్ ఉంది కదా, థర్డ్ ఎలిమెంట్తో బిలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్కి ఆర్డర్ పేర్గా కన్వర్ట్ చేయాలి. దీన్ని ఏమంటున్నాం మనం, కార్టీషియన్ ప్రోడక్ట్ అంటున్నాం. ఓకేనా, ఇప్పుడు 1, 4 అనేది రాసేసిన. నెక్స్ట్ ఏంటన్నా మనకి 1, 5. అండ్ సెకండ్ ఎలిమెంట్ ఏంటన్నా ఇక్కడ 2, 4, 2, 5. కామాస్ డినోట్ చేయాలి నాన్న కంపల్సరీ. నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్ ఏంటమ్మా, 3, 4 అండ్ 3, 5. టోటల్ ఎన్ని ఎలిమెంట్స్ వచ్చినాయి మనకి, ఎన్ని ఆర్డర్ పేర్స్ వచ్చినాయి, 1, 2, 3, 4, 5, 6. ఇక్కడ ఉన్న ఎలిమెంట్స్ ఏంటి, 3. ఏలో ఎలిమెంట్స్ 3 అండ్ బిలో ఎలిమెంట్స్ 2. 3 2s are 6. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్కి సెకండ్ బిలో ఉన్న ఎలిమెంట్స్కి ఆర్డర్ పేర్ కన్వర్ట్ చేస్తున్నాం మనం. ఓకేనా, ఒక్కొక్క దానికి 2 సెట్స్గా ఫామ్ అవుతుంది కాబట్టి ఈ ఆర్డర్ పేర్స్ అనేది ఎన్ని వచ్చినాయి నాన్న మనకి, 6 నెంబర్స్ వచ్చినాయి. ఆర్డర్ పేర్స్ 6 వచ్చినాయి. ఓకేనా, దీన్ని ఏమని చదువుతున్నాం, దేంతో డినోట్ చేస్తున్నాం అంటే A క్రాస్ B.
కార్టీషియన్ ప్రోడక్ట్ని దేంతో కన్వర్ట్ చేస్తాం నాన్న మనం? ఏ క్రాస్ బి అంటే ఏలో ఎలిమెంట్స్కి అండ్ బిలో ఎలిమెంట్స్కి రిలేషన్ ఫైండ్ అవుట్ చేసినాం. ఇక్కడ ఆ రిలేషన్ ఎలా ఉంది? ఫస్ట్ ఎలిమెంట్కి సెకండ్ బిలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్కి ఆర్డర్ పేర్ అనేది మనం కన్ఫర్మ్ చేసాం. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్కి బిలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్కి ఆర్డర్ పేర్ రాసేసినాం. నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్కి బిలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్కి ఆర్డర్ పేర్ రాసేసినాం. ఓకేనా? టోటల్ ఓవరాల్గా ఎన్ని వచ్చినాయమ్మా మనకి? 6 ఆర్డర్ పేర్స్ వచ్చినాయి. దీన్ని ఏమని అంటున్నామమ్మా మనం? కార్టీషియన్ ప్రోడక్ట్. కార్టీషియన్ ప్రోడక్ట్ అంటే ఏంటి? ఏలో ఎలిమెంట్స్ అండ్ బిలో ఎలిమెంట్స్ని కలిపి ఒక ఆర్డర్ పేర్గా కన్వర్ట్ చేయడాన్ని మనం ఆర్డర్ పేర్ అనే నెంబర్స్ని కన్వర్ట్ చేయడాన్ని ఏమంటున్నాం? కార్టీషియన్ ప్రోడక్ట్. కార్టీషియన్ ప్రోడక్ట్ దేంతో డినోట్ చేస్తామమ్మా అంటే ఏ క్రాస్ బి. ఏ ఇంటూ బి అని చదవకూడదు నాన్న, ఏ క్రాస్ బి అని చదవాలి. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు థర్డ్ కూడా కంప్లీటెడ్. నెక్స్ట్ రిలేషన్ కదా అమ్మ మనకి. నెక్స్ట్ రిలేషన్ తర్వాత ఫంక్షన్ నోట్ చేసుకోవాలి. తెచ్చుకున్నాం మనం ఇప్పటి వరకు. సెట్ కంప్లీటెడ్, ఆర్డర్ పేర్ అయిపోయింది, కార్టీషియన్ ప్రోడక్ట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేది ఏంటమ్మా? రిలేషన్. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ సబ్ టాపిక్ ఒక్కొక్క దానికి రిలేషన్తో ఉందన్నమాట. ఓకేనా? ఈ రిలేషన్ తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏంటి? మెయిన్ టాపిక్ వచ్చేసి ఫంక్షన్. ఓకేనా? చూడండి, ఇప్పుడు రిలేషన్ అంటే ఏంటమ్మా అంటే ఏ అండ్ బి ఆర్ 2 నాన్ ఎంప్టీ సెట్స్. ఏ కామా బి అనేది ఏంటమ్మా? 2 నాన్ ఎంప్టీ సెట్స్. ఓకేనా? దెన్ ఎనీ సబ్సెట్ ఆఫ్ ఏ క్రాస్ బి. ఏ క్రాస్ బి అంటే ఏం చెప్పానన్నా మనము? కార్టీషియన్ ప్రోడక్ట్. ఓకేనా? ఏ క్రాస్ బి ఈజ్ కాల్డ్ ఏ రిలేషన్. ఓకేనా? ఏ క్రాస్ బిని ఏమన్నా డినోట్ చేస్తున్నాం మనం? రిలేషన్ అని. ఓకేనా? ఫ్రమ్ ఏ టు బికి. ఎక్కడ నుండి రిలేషన్ అది? ఏ టు బికి రిలేషన్. రిలేషన్ ఆన్. ఓకేనా అమ్మ? ఇక్కడ ఏమి ఇచ్చాడంటే మనకి ఏబి అనేది 2 నాన్ ఎంప్టీ సెట్స్ ఇచ్చాడు. ఆ 2 నాన్ ఎంప్టీ సెట్ని ఏ క్రాస్ బి అంటే కార్టీషియన్ ప్రోడక్ట్గా కన్వర్ట్ చేస్తున్నాం. దానికి రిలేషన్ ఎలా ఉంటుందంటే ఏ టు బికి ఉన్న రిలేషన్నే మనం రిలేషన్ అని డినోట్ చేస్తున్నాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏలో ఎలిమెంట్స్ ఏమనుకుంటున్నామమ్మా? ఏలో ఎలిమెంట్స్ 1, 2 అనుకుంటున్నాం. ఓకేనా? దీంట్లో ఉండే సబ్సెట్స్, ఇప్పుడు ఏ అనే సెట్ ఉంది కదా, ఏలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. దాంట్లో సబ్సెట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఫస్ట్ ఎలిమెంట్ అదొక సబ్సెట్. ఏకి స్మాల్ ఎలిమెంట్ 1 అనేది ఉంది కదమ్మా, ఈ సెట్కి ఇది సబ్సెట్ అవుతుంది. నెక్స్ట్ 2 అనేది కూడా సబ్సెటే. అంటే ఏలో మనం తీసుకున్న ఈ ఎలిమెంట్స్ ఏలో ఉండాలి. సబ్సెట్ అవ్వాలంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ని ఇండివిజువల్గా రాయడానే మనం సబ్సెట్ అంటాం. ఓకేనా? ఇప్పుడు 1, 2 అనేది ఉంది ఏలో ఎలిమెంట్స్. ఓకేనా? 1 అనేది దీనికి సబ్సెట్ అవుతుంది, 2 అనేది కూడా సబ్సెట్ అవుతుంది, అండ్ 1, 2 అనేది కూడా సబ్సెటే. అండ్ పై అనేది కూడా అంటే ఎంటీ సెట్ కూడా సబ్సెటే. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ సెట్ దానికి అదే సబ్సెట్ అవుతుంది. అండ్ ఇండివిజువల్గా ఎలిమెంట్స్ని సపరేట్గా రాయడాన్ని కూడా ఆ నెంబర్స్ కూడా దానికి అవే సబ్సెట్ అవుతాయి. ఓకేనా? యాక్చువల్లీ ఏలో ఎలిమెంట్స్ 1, 2 అని తీసుకున్నాం. ఇప్పుడు ఏలో ఎలిమెంట్స్ని ఇండివిజువల్గా ఎలా కన్వర్ట్ చేశాను? 1 అనే ఎలిమెంట్ ఏకి సబ్సెట్ అవుతుంది, 2 అనే ఎలిమెంట్ ఏకి సబ్సెట్ అవుతుంది, 1, 2 అనే సెట్ దానికి అదే సబ్సెట్ అవుతుంది. ఓకేనా? అండ్ ఎంటీ సెట్ పై అనేది ఏంటమ్మా? ఎంటీ సెట్ అనేది కూడా దానికి అదే సబ్సెట్ అవుతుంది. ఏ అనే ఎలిమెంట్కి సబ్సెట్ అవుతుంది, ఏ అనే సెట్కి సబ్సెట్ అవుతుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం నోట్ చేసుకున్నాం కదా ఏ క్రాస్ బి అనేది. ఏలో ఎలిమెంట్స్ ఎలా కన్వర్ట్ చేసుకున్నామా? 1, 2 అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ బిలో ఎలిమెంట్స్ ఏ కామా బి అనుకుంటున్నా. ఓకేనా? ఏ క్రాస్ బి అంటే కార్టీషియన్ ప్రోడక్ట్. ఎలా కన్వర్ట్ చేస్తాం నాన్న మనం? 1, ఏ అండ్ 1, బి. ఓకేనా? నెక్స్ట్ 2, ఏ 2, బి. ఇవన్నీ ఏమైతే నాన్న మనకి? ఇవి కార్టీషియన్ ప్రోడక్ట్ ఏ క్రాస్ బి అనేది ఫైండ్ అవుట్ చేసినాం. ఈ కార్టీషియన్ ప్రోడక్ట్ అనేది దేనికి సబ్సెట్ అవుతుందో మనం ఇందులో ఎలిమెంట్స్ కన్వర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు సబ్సెట్ అంటే అదే కదమ్మా మనకి, సబ్సెట్ ఆఫ్ ఏ క్రాస్ బి. సబ్సెట్ ఆఫ్ ఏ క్రాస్ బి. ఏ క్రాస్ బి అంటే ఏంటమ్మా? ఫర్ ఎగ్జాంపుల్ నేను 1, బి అని తీసుకుంటున్నా. ఓకేనా? ఈ 1, బి అనేది దానికి సబ్సెట్ అవుతుంది కదా, ఏ క్రాస్ బికి సబ్సెట్ అవుతుంది కదా. అండ్ నెక్స్ట్ 2, ఏ అనుకుంటున్నా. 2, ఏ అనేది కూడా సబ్సెటే కదా ఏ క్రాస్ బికి. అండ్ 2, బి కూడా సబ్సెటే కదా అమ్మా. 2, బి కూడా సబ్సెటే. నెక్స్ట్ 1, ఏ అనేది కూడా సబ్సెటే. 1, ఏ అనేది కూడా సబ్సెటే. ఓకేనా? నెక్స్ట్ మొత్తం ఓవరాల్ ఎలిమెంట్స్ కూడా సబ్సెటే అవుతాయి. ఏ క్రాస్ బి యొక్క సబ్సెట్ ఏమవుతుంది నాన్న మనకి? 1, ఏ అండ్ 1, బి, 2, ఏ 2, బి.
ఇవి మనం రాసిన నెంబర్స్ అన్నీ కూడా ఏ క్రాస్ బి అనే ఫంక్షన్కి, ఏ క్రాస్ బి అనే రిలేషన్కి, ఏ క్రాస్ బి అనే కార్టీషియన్ ప్రోడక్ట్కి ఈచ్ అండ్ ఎవ్రీ సెట్ ఏమవుతుంది నాన్న మనకి సబ్సెట్ అవుతుంది. ఓకేనా? సబ్సెట్ అంటే మనం తీసుకునే ఎలిమెంట్స్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆ సెట్లో ఉంటే దానికి అది సబ్సెట్ అవుతాయి. ఆ ఎలిమెంట్స్ అన్నీ సబ్సెట్ అవుతాయి. ఓకేనా? ఇప్పుడు ఏ క్రాస్ బి అనే ఎలిమెంట్స్, ఏ క్రాస్ బి అనే సెట్లో ఏమి ఎలిమెంట్స్ ఉన్నాయి మనకి 1, A 1, B 2, A 2, B అని ఉన్నాయి. ఓకేనా? అక్కడ ఉన్న ఎలిమెంట్స్లో మనం ఏం ఫైండ్ అవుట్ చేసుకున్నాం, మనం ఏం నోట్ చేసుకున్నాం అంటే 1, B అనే సెట్ ఉంది కదా, ఉంది కాబట్టి సబ్సెట్ అవుతుంది. 1, A అనే సెట్ ఉంది కదా, కాబట్టి ఏమవుతుందమ్మా 1, A అనేది సబ్సెట్ అవుతుంది ఏ క్రాస్ బికి. నెక్స్ట్ 2, A అనే ఎలిమెంట్ కూడా ఉంది కదా సెట్, కాబట్టి 2, A ఈజ్ ఆల్సో సబ్సెట్. నెక్స్ట్ 2, B ఈజ్ ఆల్సో సబ్సెట్. అండ్ లాస్ట్ వన్ 1, A 1, B 2, A 2, B ఆల్సో సబ్సెట్. దేనికి సబ్సెట్? ఏ క్రాస్ బి అనే ఫంక్షన్కి, ఏ క్రాస్ బి అనే రిలేషన్కి సబ్సెట్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు సబ్సెట్ అంటే నేర్చుకున్నాం, మనం రిలేషన్ అంటే నేర్చుకున్నాం, కార్టీషియన్ ప్రోడక్ట్ నేర్చుకున్నాం, ఆర్డర్ పేర్ నేర్చుకున్నాం, సెట్ నేర్చుకున్నాం. ఓకేనా? లాస్ట్ వన్ ఏంటన్నా మనకి ఫంక్షన్ అనేది నోట్ చేసుకుంటే దాంట్లో డెఫినేషన్స్ కూడా ఉన్నాయి నాన్న.